రివర్ ఎంత టెంప్టింగ్ గా ఉన్నా మనకి ఈత రాదు కాబట్టి ఈ పడవ తప్పితే వేరే ఆప్షన్ లేదు. మీకు అర్థమైంది నాకు. చక్కగా ఎక్కి కూర్చుంటే చల్లగా హాయిగా కృష్ణా నది మీద ఒక రౌండ్ వేయించారు. అబ్బా భలే ఉందలే అనుకునే లోపే మధ్యలో ఉన్న ఐలాండ్ దగ్గరికి తీసుకెళ్లి దింపేశారు. చుట్టూ నీళ్లు, మధ్యలో ఇసుక, మధ్యలో తుప్పలు, అక్కడక్కడ గడ్డి. పొల్యూషన్ లేదు, సౌండ్ రాదు. కొంచెం సేపు అలా ప్రశాంతంగా నడవడానికి, కూర్చోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి ఎక్సలెంట్ స్పాట్ ఇది. నాగాలంక దగ్గర రేవు దగ్గరలో ఉండే ఈ ఐలాండ్ కి రావాలంటే అక్కడ శివాలయం దగ్గర బోట్ ఎక్కి రావాలి. ఎందుకే దేనికోసం రావాలంటే మాత్రం నా ఆన్సర్ ఒకటే, క్లైమేట్ బాగున్నప్పుడు మాత్రమే ఇక్కడికి యాక్సెస్ ఉంటుంది. మంచి వరదల టైంలో వస్తే మాత్రం ఈ ఐలాండ్ ఎందుకంటే మొత్తం నీటిలో మునిగిపోతుంది. ఆ టైంలో సాక్షాత్తు నందికి ఈశ్వరుడికి కూడా స్వయంగా కృష్ణమ్మే అభిషేకం చేసుకునే అంత పోటెత్తిపోద్ది. ఏది ఏమైనా నీటి అలల పైన సూర్యుడు వేరే లెవెల్లో కనిపిస్తాడు. నా జీవితంలో నేను చూసిన ఎన్నో ఎక్స్ట్రాడినరీ సన్సెట్స్ లో ఇది కూడా ఒకటి.